1994 హరేలి రాత్రి ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఒక వికారమైన సంఘటన చోటు చేసుకుంది. అంబేడ్కర్ హాస్పిటల్లో ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ శర్మ ఈ రోజు కూడా ఆస్పత్రిలో తన విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. వైద్యుడు శర్మ తన కూతురితో కలిసి తన బంగ్లాలో నివసించేవారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. ఆ రాత్రి ఆస్పత్రి నుండి ఇంటికి తిరిగి వస్తూ ఆయన రాత్రి విందు కోసం ఇంట్లోకి ప్రవేశించారు. రాత్రి తండ్రి కూతురు శాంతంగా భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఇంటి తలుపు గట్టిగా కొట్టబడింది. గ్రామం నుండి వచ్చిన ఒక మహిళ తన సమస్యను చెప్పేందుకు వచ్చిందని డాక్టర్ శర్మ తలుపు తీయగా తెలుస్తుంది. తన విధి పట్ల నిబద్ధతతో డాక్టర్ శర్మ ఆ మహిళను లోపలికి ఆహ్వానించారు మరియు ఆమె సమస్యను అడగసాగారు. ఆమె కడుపులో నొప్పి ఉన్నదని చెప్పి బాత్రూం ఉపయోగించాలని కోరింది. నిమిషాలు గంటలుగా మారాయి, కాని మహిళ బయటకు రాలేదు. ఆందోళన చెందిన డాక్టర్ శర్మ బాత్రూం తలుపును కొట్టసాగారు, కాని ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఎటువంటి మార్గం లేక డాక్టర్ శర్మ తలుపును విరగగట్టగా బాత్రూం ఖాళీగా ఉంది. కిటికీ కొంచెం తెరిచి ఉంది, కాని ఆ మహిళ ఎక్కడా లేదు. భయంతో తండ్రి కూతురు ఇల్లు అంతటా ఆ మహిళను వెతుకుతారు. ప్రతి మూల, ప్రతి నీడ వికారంగా ఉంది. డాక్టర్ శర్మ ఒక గదిలో ప్రవేశించారు. అప్పుడే తలుపు గట్టిగా మూయబడింది. కొన్ని క్షణాల తర్వాత ఒక భయానక శబ్దం ఆ గదిలో నుండి వచ్చింది. తన ధైర్యాన్ని కూడగట్టుకుని కూతురు గదికి సమీపించి తలుపు తెరిచి చూడగా డాక్టర్ శర్మ కిటికీ నుండి ఉరికి వేలాడుతున్నట్టు కనిపించింది. ఆందోళనలో ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు విచారణ చేస్తూ ఆ కూతురు తన చేతిలో ఆవాల గింజలు పట్టుకుని భయంతో ఉంది. ఆ గింజలు దెయ్యం నుండి కాపాడుతాయని ఆమెకు నమ్మకం. విచిత్రంగా ఒక పోలీసు ఆ రాత్రి రహస్యంగా మరణించాడు, కాని ఆ కూతురు బ్రతికి తన బంధువుల వద్ద నివసిస్తోంది. ఆ బంగ్లా ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆ భయానక రాత్రికి మౌన సాక్షిగా. ఈ కథ ఫియర్ ఫైల్స్ అనే ప్రోగ్రాంలో కూడా ఒక ఎపిసోడ్గా వచ్చింది. చాలా మంది ఆ సంఘటన వెనుక నిజాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అది నిజమా కదా అనేది ఒక ప్రశ్న. డాక్టర్ శర్మ మరియు ఆ తీయని బంగ్లా యొక్క కథ జ్ఞాపకాలలో ఇంకా భయపెడుతుంది. సత్యం లాల్ బంగ్లాలోని నీడల్లో దాగ ఉందేమో.